రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసిస్తూ చిన్నశంకరంపేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి గ్రామాల్లో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం తమని పట్టించుకోవట్లేదని వారు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి తమకు దీక్షకు మద్దతు తెలిపారని, అప్పుడు ఇచ్చిన హామీని 6 నెలలు గడిచినా ఆశా వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల మండల అధ్యక్షురాలు దేవమ్మ, ఊర్మిళ, మీనా, బాలమణి, సిద్దమ్మ, రాజమణి, అనిత తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల డిమాండ్స్ డే ఈరోజు జూలై 10వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకొని మేము ఈరోజు మా డిమాండ్స్ను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మరి ఆశా వర్కర్లము గత 20 సంవత్సరాల నుంచి గ్రామాలలో స్వచ్ఛంద సేవలు చేస్తున్నాము. అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నో రస్తారోకోలు, ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము పట్టించుకుంటుందని మేము అనుకుంటున్నాము. మరి రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి మేము సమ్మెలు చేసినప్పుడు ఆయన కూడా మాకు మద్దతు ఇచ్చిండు. మరి మొదట ఎక్కగానే మాకే ఆశాలకు న్యాయం చేసాడని మేము అనుకున్నాం, కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఇప్పుడు 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చినప్పటికీ. మా ఆశా వర్కర్లను మరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి జాబ్ చార్టును ఇచ్చి మరి పిఎఫ్ఈఎస్ఐ కూడా కల్పించాలి. ఎంతోమంది ఆశా వర్కర్లు మరి కరోనాతో మరణించినారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అన్ని రోడ్డున పడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఎన్నడూ ఆశా వర్కర్లను గుర్తించలేదు. పనుల విషయంలో అయితే ప్రత్యేకంగా ఆశా వర్కర్ ఉంది. ఏ రిపోర్ట్ కోసమైనా ఆశా వర్కర్ దగ్గరికి వెళ్ళండి, ఆశ చేస్తుంది. ఆన్లైన్ సర్వేలు కానీ ఏ సర్వేలు కానీ ప్రభుత్వం మా మీదకి ఇన్ని పనులు నెట్టినప్పుడు మమ్మల్ని పట్టించుకోవాలి కదా. మాకు రోగం అసలు చూపించుకోవడానికి మాకు ఒక ఈఎస్ఐ కూడా లేదు. లక్షలు పెట్టుకోవడానికి మాకు స్తోమత లేదు. ఆరోగ్యం పాడైపోతుంది. నడిచి అందరు మోకాల బొక్కలు అరుగుతున్నాయి, వెన్నుపూసలు పరుగుతున్నాయి. ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు పిఎఫ్ఐ ఈఎస్ఐ కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి